హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ మన ఛానల్లో అయితే దోసకాయ చింతొక్కు పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి. చాలా పాతకాలపు నాటి ఒక పచ్చడి అనమాట. రోటి పచ్చడి ఇది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. ఇలాగైతే దోసకాయలు తొక్కు తీసేసి చేదున్నాయో లేదో చూసుకోవాలండి ఫస్ట్. ఒకవేళ చేదు ఉంటే గింజలు అయితే తీసేయండి, లేకుంటే గింజలతో పాటు దంచేసుకోవచ్చు అనమాట. వీటిని మనం సన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాము. తర్వాత ఒక పెంక పెట్టేసుకొని పెంకలో పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందాం మనము. స్పైసీ ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే ఇందులో మనం చింతొక్కు అనేది వేస్తున్నాం కాబట్టి కొంచెం కారంగా ఉండాలన్నమాట పచ్చడి అనేది. అందుకని పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉండే పచ్చడి అనమాట. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే. ఇలాగ తుంపేసుకున్నాం కదా అండి, కొంచెం అంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులోకి మనం ఇప్పుడు. కొంచెం అంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి అనేవి. తర్వాత మెంతులు, జీలకర్ర అన్నమాట. మెంతులు ఒక పించ్ అండి, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అన్నమాట. పించ్ అంటే చిటికెడు, చిటికెడు మెంతులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నమాట. వీటిని కూడా మంచిగా వేయించుకుందాము. తర్వాత ఇందులోకి మనం సన్నగా తరుక్కున్న దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. ఒక దోసకాయ వేసుకుందాము, మిగతావి సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి, అన్ని వేయకూడదు అనమాట. దీన్ని కూడా దోసకాయ కూడా మంచిగా వేగేటట్టు వేయించుకుందాము. లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుందామండి, లేకుంటే దోసకాయ అనేది మాడిపోతుంది. దోసకాయ అనేది త్వరగా వేగిపోతుంది కాబట్టి నేను లాస్ట్ లో యాడ్ చేశాను అనమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దోసకాయలు కూడా మంచిగా వేగిపోయాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రోల్ అయితే తీసుకున్నాం ఇప్పుడు మనము. రోట్లో దోసకాయ ముక్కలు పక్కన పెట్టి పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతులు వేయించుకున్నాం కదా, అవి ఫస్ట్ దంచుకోవాలన్నమాట. మొత్తం ఈ విధంగా వేసేసుకున్నాం కదండి. నేను చింతొక్కు అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల చింతొక్కు అయితే తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఇది పాత చింతతొక్కు కాబట్టి చాలా పుల్లగా ఉంటుంది. ఉప్పు కూడా వేసిన అవసరం లేదనమాట. చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ కూడా వేయనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన చింతొక్కులో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చింత ఉప్పు అయితే వేయబడలేదు. దీన్ని బాగా మెత్తగా రుబ్బుకుందాము. ఒకవేళ రోల్ లేని వాళ్ళు మిక్సీకి కూడా వేసుకోవచ్చండి. తర్వాత 4-5 ఎల్లిపాయ రెబ్బలు కూడా వేస్తున్నాను. బాగా జ్వరము, జలుబు ఇలా చేసినప్పుడు నోరు సప్పబడిపోతుంది కదండి, అలాంటప్పుడు ఇలాంటి చట్నీలు నూరుకొని తింటే చాలా అంటే చాలా నోటికి కమ్మగా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి మనం దోసకాయ ముక్కలు వేయించుకున్నాం కదా, దోసకాయ ముక్కలు అవన్నీ అయితే యాడ్ చేసుకొని ఇంకోసారి దంపేసుకుందాం మంచిగా. వేయించిన వాటి వరకే వేసుకొని దంచుకోవాలండి. తర్వాత చింతొక్కు కూడా వేసుకొని దంచేసుకుందాము. ఈ చింతొక్కు హెల్త్‌కి చాలా మంచిదండి. పాత చింతకాయ తొక్కైతే బాలింతలకు కూడా పెట్టొచ్చనమాట. చాలా అంటే చాలా మంచిది ఈ పాత చింతకాయ చెక్కు. ఎందుకంటే మందం గిన్నం ఏమైనా చేసినా కొట్టేస్తుందనమాట. నాలుక పైన మందము అలాంటివి చేసినప్పుడు ఇలాంటి చింతొక్కులు పెడితే నాలుక మీద ఉన్న మందం అంతా కొట్టేస్తుంది.
బాగా రుచిగా ఉంటుందన్నమాట. బాగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి, చింతొక్కు పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ సంగటిలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే. మా నానమ్మ వాళ్ళు సంగట్లోకి చేసేవాళ్ళండి ఈ పచ్చడి. చాలా అంటే చాలా రుచిగా ఉండేది అసలు. రోట్లో దంచుకునేది కదా! రోట్లో దంచుకునే పచ్చళ్ళు ఏవైనా సరే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చివేనండి ఇవి. దోసకాయ ముక్కలు పచ్చివే వేస్తున్నాను నేను. వీటిని కచ్చా బచ్చాగా దంచుకుందాము. తర్వాత ఆనియన్ కూడా వేసుకొని దంచేసుకుందాము. ఆనియన్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఆనియన్ వేస్తే చాలా బాగుంటుందన్నమాట చట్నీకైతే. దీన్ని కూడా కచ్చా బచ్చాగా దంచేసుకుందాము. మరీ మెత్తగా అవసరం లేదు. కచ్చా బచ్చాగా దంచుకుందాము. ఒకవేళ మిక్సీకి వేసుకున్న వాళ్ళైతే సన్నగా తరుక్కొని కలుపుకోండి. ఇంకా మిక్సీకి వేయకండి, బాగోదన్నమాట. మెత్తగా అయిపోతుంది మిక్సీకి వేస్తే. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుందాము ఇప్పుడు. చాలా ఈజీ అండి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. చాలా క్విక్‌గా అయిపోతుంది. దోసకాయ పచ్చడిలో చాలా రకాల దోసకాయ పచ్చళ్ళున్నాయి. నేనైతే చింతొక్కుతో చేశానన్నమాట. చాలా ఓల్డ్ ట్రెడిషనల్ పచ్చడన్నమాట ఇది. పాత కాలపు నాటి పచ్చడి. చూడండి ఎంతో యమ్మీ యమ్మీగా ఉంది కదా! దీన్నైతే ఒక గిన్నెలో తీసుకొని ఇప్పుడు మనం తిరగమాత అయితే పెట్టుకుందాము. మీకు ఉప్పు సరిపోలేదనిపిస్తుందేమో. ఉప్పయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. అసలు ఏం ఏయనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చింత తొక్కులో ఎక్కువ ఉప్పుంటుంది. తర్వాత తిరగమాత పెట్టేసుకుంటున్నా చూడండి. ఒక 2 గంటలు ఆయిల్ పోసేసుకొని, తెల్లవాయలు, ఎండుమిర్చి అయితే వేశాననమాట. ఇవి కొంచెం వేగాక జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేశాను. కావాలంటే మినపప్పు గూడా వేసుకోవచ్చు. తర్వాత ఇంగువ. ఇంగువైతే కంపల్సరీ వేయాలండి. చింతొక్కు పచ్చడికి చాలా బావుంటుందనమాట. కరివేపాకు గూడా యాడ్ చేశాను చూడండి. దీన్నైతే పచ్చడిలోకి యాడ్ చేసేసాను. బాగా మంచిగా కలిపేసుకుందామండి. ఇంతేనండి. ఎంతో రుచిగా ఉండే దోసకాయ చింతొక్కు పచ్చడైతే రెడీ అయిపోయిందనమాట. చాలా కమ్మగా ఉంటుంది. కంపల్సరీ అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసేస్తున్నాననమాట. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని, ఈ దోసకాయ చింతొక్కు పచ్చడి కలుపుకొని తింటుంటే అసలు ఎంత కమ్మగా ఉందంటే అసలు అంత కమ్మగా ఉందండి. పిల్లలు గూడా వద్దు అనకుండా తినేస్తారనమాట. గిన్నెలు గిన్నెలు ఖాళీ చేసేస్తారు. అసలు ఇంతలాగా వేడి వేడి అన్నంలో ఇలా పిల్లలకి మనం నోటి ముద్దలు పెట్టేస్తుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే వేయండి.